హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్య చాలా మంది అడుగుతూ ఉన్నారు మన వాళ్ళే, అన్న ఎందుకు క్రిస్టియన్స్ గురించి కావచ్చు లేకపోతే వాళ్ళ గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అభ్యంతరకరంగా మాట్లాడటం నాకు సరదా కాదండి. అలా అని సంస్కారవంతంగా మాట్లాడటం మనకి రాక కాదు. కానీ పదే పదే చెప్పిన అబద్ధాన్నే చెప్తూ ఒకే విధంగా హిందూ గ్రంథాలని నోటికొచ్చినట్లుగా దూషించటమే కాకుండా హిందూ దేవీ దేవతల గురించి చాలా అవమానకర పద్ధతుల్లో మాట్లాడుతూ హిందువుల ఆచార వ్యవహారాల్ని ప్రతిరోజు అవమానిస్తుంటే ప్రతి వాడి ఓపికకి ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దులన్నీ దాటిపోయిన తర్వాతే ఈ రోజున ఇట్లాంటి భాష వస్తుంది. అలా అని చాలామంది క్రైస్తవులు అంటున్నట్లు సనాతన ధర్మం ఇదే నేర్పిందా అంటే ఖచ్చితంగా సనాతన ధర్మం ఇలా నేర్పదు. భాషా పరంగానే గనక చూసుకుంటే ఇప్పుడు మనకు కొత్తగా కాదు. మా చిన్నప్పుడు కూడా ఆకాశవాణిలో ఒక శ్లోకం వచ్చేది. అది మహాపండితుడైన భర్తృహరి చెప్పిన సుభాషితం. బహుశా ఇలాంటి మాట మీరు బైబిల్లోనే కాదు ప్రపంచ మత సాహిత్యాలు మొత్తం వెతికిన ఒక సనాతన ధర్మంలో తప్ప ఇంకెక్కడ కనపడదు. కేయూరాణి నభూషితం హారాన చంద్రోజ్వలాం న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతం మూర్తజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది భర్తృహరి చెప్పిన మాట. అంటే మన ధర్మంలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. నువ్వు ఎన్ని కడియాలు కంకణాలు భుజకీర్తులు అలంకరించుకున్నా అది నీకు శోభనివ్వవు. అలాగే నువ్వు కిరీటాలు పెట్టుకున్నా పూల మాలలు అలంకరించుకున్నా అవి నీకు ఎప్పుడు కీర్తినివ్వవు. కానీ నువ్వు దేని చేత ఉద్ధరించబడతావు అంటే ఒక చక్కటి భాష చేత, చక్కటి వాక్కు చేత. వాణ్యేకం అని చెప్పారు. నీ మాట మాత్రమే నిన్ను గౌరవింప చేస్తుంది. ఎస్, ఇలాంటి మాటలే చెప్పి గౌరవాన్ని పొందటం, అంత గౌరవప్రదమైన మాటలు మాట్లాడటం నాకు వచ్చు. కానీ పొద్దున్న లేస్తే దేవీ దేవతలను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే తిరిగి వాళ్ళకి రిటార్ట్ ఇవ్వకుండా ఉండలేం కదా. ఎందుకంటే ఇంత మంచి మాట భర్తృహరి చెప్తే దీన్ని మించిన మాట సాక్షాత్తు మన ఇతిహాసంలో చెప్పారు. యస్మిన్ యథా వర్తతే యో మనుష్యాః తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మః. ఎవరు నీతో ఏ విధంగా వ్యవహరిస్తారో వాళ్లతో తిరిగి నువ్వు అలాగే వ్యవహరించటమే అసలైన ధర్మం అన్నారు. అందుకే ఎప్పట్లాగా అటువంటి భాష వాడి ఆ విధంగా మన రెచ్చగొడుతున్న వాడికి అలాంటి భాషలోనే సమాధానం చెప్తాం. కానీ మన వాళ్ళే మతం మారిపోయి అటు వెళ్ళిపోయి పరాయి వాళ్ళుగా మారిపోయిన వాళ్ళని తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవటానికి, మన ధర్మంలో ఉన్నవాళ్ళు అలాంటి తప్పుడు మతంలోకి వెళ్లకుండా ఉండటానికి సత్యాన్ని మీకు అర్థమయ్యేలాగా చెయ్యాలి. కాబట్టి ఈ కొత్త వీడియో సిరీస్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో బైబిల్ గురించి, హిందూ గ్రంథాల గురించి కంపారిటివ్గా చెప్తాను. చూడండి, ఎందుకంటే ఏది మంచి అని తెలుసుకోవాలి అంటే ఆ రెండిట్లో ఉన్న మంచి ఏంటో మనం చెప్పాలి. అది కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ సిరీస్లో మొట్టమొదటిది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉపోద్ఘాతం అనుకోండి, లేదా పరిచయం అనుకోండి. ఇందులో గ్రంథాల యొక్క బేసిక్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. నిజానికి బైబిల్ని పట్టుకొస్తున్న మత ప్రచారకులు, ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఇంటింటికి తిరుగుతూ, నిజానికి అదే వీడియోలో చేస్తుంటే కనుక మా కొంపలమ్మట తిరుగుతున్న వాళ్ళు అనేవాడిని. కానీ ఈ వీడియో అందరూ చూడాలనుకుంటున్నా, అందరికీ చేరాలనుకుంటున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా భాష ఫిల్టర్డ్గానే ఉంటుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. అంతే తప్ప లలిత్ కుమార్లో ఉన్న ఆవేశం ఇన్సుమంతా కూడా తగ్గలేదు, తగ్గదు కూడా. పోతే బైబిల్ని దైవ గ్రంథం అంటాడు పాస్టర్స్ వచ్చేవాళ్ళు. ఇంకొంతమంది పాస్టర్స్ ఇది సత్య వేద గ్రంథము అంటారు. ఇందులో ప్రపంచంలో ఉన్న సమస్తమైన జ్ఞానం బైబిల్లోనే ఉంది అని చెప్పేసి అంటారు. నిజానికి బైబిల్లో జ్ఞానం ఉందా అంటే లేదని నేనైతే ఖచ్చితంగా వాదించను. కారణం ఏంటంటే దానిలో జ్ఞానం ఉందని ఒప్పుకుని కాదు, ప్రపంచంలో ప్రతి అక్షరము మనకి ఏదో ఒకటి నేర్పాలని అనుకుంటుంది. కొన్ని మంచిని నేర్పుతాయి, కొన్ని చెడుని నేర్పుతాయి. ఆ నేర్చుకున్న వాటిలో దేన్ని మనం ఆచరిస్తున్నాము, దేన్ని మనం మన జీవితాలకి అన్వయం చేసుకుంటున్నాము అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. సో బైబిల్ మంచి నేర్పుతుందా, చెడు నేర్పుతుందా అనేది పక్కన పెడితే ఏదో ఒకటైతే నేర్పుతుంది. కాబట్టి దానిలో జ్ఞానం లేదు అనే మాట నేను అన్ను. కారణం ఏంటంటే జ్ఞానము అంటే సనాతన గ్రంథాల ప్రకారం చూసుకుంటే ఏదైతే తెలియబడుచున్నదో దాన్ని జ్ఞానం అంటారు, చాలా సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే. కానీ వీళ్ళు వాదిస్తారు చూడండి, దీనిలో తప్ప ప్రపంచంలో ఇంకెందులోనూ జ్ఞానం లేదని. అక్కడ అబ్జెక్షన్ వస్తుంది. కారణం ఏంటంటే బైబిల్ యొక్క స్వరూపాన్ని ఒక్కసారి చూద్దాం.
నిజంగా మనం చూసినట్టయితే ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ విరివిగా వాడుతున్న బైబిల్ ఏంటంటే ప్రొటెస్టెంట్ బైబిల్. ఇది కాకుండా అడపాదడపా కొంతమంది క్యాథలిక్స్ కూడా ఉన్నారు. వాళ్ళు వాడుతున్నారు. ఇది కాకుండా మోర్మన్స్ అని చెప్పేసి, బాప్టిస్టులు అని చెప్పేసి, ఇంకా వేరే వేరే కల్ట్స్ కూడా ఉన్నాయి. జెహోవా విట్నెస్ అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళందరూ వారి వారి బైబిల్స్‌ను వాడుతున్నారు. ఒకసారి బైబిల్ యొక్క సమగ్ర స్వరూపం మనం చూస్తే ఈ ప్రొటెస్టెంట్ బైబిల్‌లో మొత్తం 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది పాత నిబంధన. ఇందులో 39 పుస్తకాలుంటాయి. రెండవది కొత్త నిబంధన. దీనిలో 27 పుస్తకాలుంటాయి. పుస్తకాలు అనగానే మనం ఒక్కొక్కళ్ళు 100 పేజీలు, 1000 పేజీలు అనుకుంటారేమో. కాదండి. ఒక్కొక్క పేజీ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక పేజీ కూడా పూర్తిగా లేని పుస్తకాలు కూడా కొన్నున్నాయి. అలాగే పాత నిబంధన 39 పుస్తకాల్లో చూసుకుంటే మొత్తం 929 అధ్యాయాలున్నాయి. కొత్త నిబంధనలోని 27 పుస్తకాల్లో చూసుకుంటే 260 అధ్యాయాలున్నాయి. మొత్తం 1189 అధ్యాయాలు. ఇందులో పాత నిబంధనలో 23,145 వచనాలున్నాయి. కొత్త నిబంధనలో 7,957 వచనాలున్నాయి. మొత్తం కలిపి 31,102 వచనాలు. ఇక క్యాథలిక్ బైబిల్కి వచ్చేప్పటికి ఇంకో 7 పుస్తకాలు అదనంగా ఉంటాయి. ఆ అదనంగా వచ్చిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా క్యాథలిక్ బైబిల్ని ప్రొటెస్టెంట్లు దైవ గ్రంథం కింద ఆమోదించరు. కానీ క్యాథలిక్లు అదనంగా ఉన్న ఆ 7 పుస్తకాలనే చూసుకుంటూ మాదే దైవ గ్రంథము అని అనుకుంటారు. కానీ ఈ ప్రొటెస్టెంట్ క్యాథలికులు వీళ్ళు మాత్రమే వైవిధ్యాలు చూసుకుంటున్నారా అంటే లేదండి. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రైస్తవ శాఖలు భిన్న బైబిల్స్ని ఫాలో అవుతూ భిన్నమైన విధానాలను ఫాలో అవుతూ ఎవరికి వాళ్ళు మాదే దైవ గ్రంథము, మా మార్గం ద్వారా తప్ప ఎవ్వరూ కూడా పరలోకం చేరుకోలేరు, దేవుడి సన్నిధికి చేరుకోలేరు అంటున్నారు. ఇందులో కొంతమంది క్రీస్తుని అసలు ఇప్పటికీ అంగీకరించని శాఖలు కూడా అనేక ఉన్నాయి. అంటే 31,102 వచనాలు మొత్తం కలిపితే 1020, కొన్ని బైబిల్స్లో 1070 పేజీలు ఉంటాయి. ఇదే సమస్తమైన జ్ఞానము, దీనిలో ఉన్న జ్ఞానం తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ జ్ఞానం లేదు అని వీళ్ళు మాట్లాడితే హిందూ గ్రంథాలు అందులో 20,500 మంత్రాలతోటి ప్రస్తుతం లభ్యమవుతున్న వేదం ఇది 4 భాగాలుగా ఉంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని చెప్పేసి. ఇంకా 108 ఉపనిషత్తులు, దీన్నే వేదాంతం అంటారు. అంటే వేదం యొక్క సమస్త సారాన్ని కూడా క్రోడీకరించి ఉపనిషత్తు రూపంలో మనకి మహర్షులు అందచేశారు. ఇక 555 సూత్రాలతోటి బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం చేసిన మహానుభావులు ఉన్నారు. శంకర భగవత్పాదులు కావచ్చు, భగవద్ రామానుజాచార్యుల వారు కావచ్చు, ఇంకా ఎంతోమంది కూడా. ఇక ఈ భాష్యాలు ఇంకా అదనమని చెప్పాలి. ఇవి కాకుండా అష్టాదశ పురాణాలు ఉన్నాయి. సో ఈ పురాణాల్లో జరిగిన కథలు ఎంతవరకు ప్రమాణము అని తీసి పక్కన పెడితే ఖచ్చితంగా పురాణంలో చెప్పిన ప్రతి కథ వెనకాల కూడా ఒక నీతిని నేర్పిస్తూనే ఉన్నారు. ఇక 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో కూడిన శ్రీమద్ వ్యాస విరచితమైన మహాభారత గ్రంథం, అందులోనే 700 శ్లోకాలతోటి ఈరోజు ప్రపంచ ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని, ప్రపంచ యువతని ఉర్రూ తొలగిస్తున్న గ్రంథం శ్రీమద్ భగవద్గీత కూడా దాని నుంచే తీసుకోవటం జరిగింది. అలాగే వాల్మీకి మహర్షి విరచితమైన 7 కాండలు, 500 సర్గలు, 24,000 శ్లోకాలతో కూడిన శ్రీమద్ రామాయణం కావచ్చు, ఇంకా ఎన్నో నీతి సూత్రాలు, ధర్మశాస్త్రాలు, స్మృతి గ్రంథాలు, వీటన్నిటిని మించి శిష్టాచారం అనేది ఒకటి ఉంది. అంటే ఈ గ్రంథాల్లో చెప్పారు కాబట్టి చెప్పింది మాత్రమే ఫాలో అవ్వాలని లేదు. ఎవరైనా వ్యక్తి వచ్చి తను గొప్పగా ఆదర్శవంతంగా జీవించి ఓకే ఇలా బ్రతకటం కూడా తప్పు కాదు అనిపిస్తే ఆ శిష్టాచారాన్ని కూడా, దాని నుంచి కూడా మీరు మంచిని తీసుకోవచ్చు అని చెప్పి సనాతన ధర్మం చెప్తుంది. ఈవెన్ ఇది సనాతన గ్రంథాలు ఎప్పుడో సర్టిఫై చేసే. ఋగ్వేదంలోని ఆనో భద్రాహ క్రతువో యాంతి విశ్వతః అన్న ఒక్క మంత్రం మనకేం నేర్పుతుందో తెలుసా? మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ వచ్చి మమ్మల్ని చేరుగాక అని ఋగ్వేదం చెప్తుంది. ఈ వేదం అనే పదానికి అర్థమే విత్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఆ విత్ అనే ధాతువు అంటే ఏంటి అంటే జ్ఞానము అని. స్వయంగా తనే జ్ఞానము అని చెప్పుకున్న గ్రంథము ప్రపంచంలో ఇంతకు మించిన జ్ఞానము లేకపోతే ఇంతకంటే మంచి ఏదన్నా ఉంటే అది కూడా వచ్చి మమ్మల్ని చేరుగాక అని చెప్పింది. అంతేకాని ఎక్కడ అహంకారపూరితంగా వేదం మేము దీనిలో చెప్పిందే వేదం, ఇందులో చేసిందే శాసనం, ఇందులో ఉన్నదాన్ని ఇంకెవడం మార్చడానికి వీల్లేదనే మాట ఎక్కడ చెప్పాల. ప్రపంచంలో మంచి అనేది ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే వస్తుంటుంది. ఆ ఎవాల్వ్ అవుతూ వచ్చిన ప్రతి మంచిని మనం స్వీకరించాలని మన ధర్మం మనకి నేర్పుతూ ఉంది. ఇంత అపరిమితమైన వాంగ్మయాన్ని ఉంచుకున్న సనాతన ధర్మం ఏ రోజు అహంకారాన్ని ప్రదర్శించాల. పైపెచ్చు జీవులందరికీ కూడా అహంకారము, మమకారము అనే వాటిని విడిచిపెట్టమనే చెప్తూ ఉంది. అరిషడ్ వర్గాల్ని జయించమనే చెప్తా ఉంది. కానీ ఈ పాస్టర్స్ ప్రచారం చేస్తున్న ఈ బైబిల్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ఈ 31,102 వచనాల ఈ 1070 పేజీల పుస్తకాన్ని పట్టుకుని ఇందులో ఉన్నది ఎందులోనూ లేదు, సనాతన ధర్మంలో అసలు ఏమీ లేదు అని మాట్లాడుతూ ఉన్నారు.
ఇటువంటి వాళ్ళకి 10 ఏళ్ల నుంచి ఒకటే ఆహ్వానం ఇస్తా ఉన్నా, హిందూ గ్రంథాల్లో లేని మంచిని మీ గ్రంథాల్లో నుంచి ఒకటి చూపించండి అని చెప్పేసి. సరే, గ్రంథాల్లోంచి వాళ్ళు ఎట్లాగో చూపించలేరు కాబట్టే ఇక మాటలు చెప్తున్నారని అర్థమైపోతుంది. ఓకే, నిజానికి బైబిల్కి దైవ గ్రంథము అనిపించుకునే లక్షణం ఉందా? ఒక్కసారి చూద్దాం. నిజానికి ఏదైనా ఒక గ్రంథం దైవ గ్రంథము అనిపించుకోవాలంటే అందులో దైవానికి సంబంధించిన ఏదైనా ఒక జ్ఞానాన్ని సామాన్యులకి చెప్పాలి. అప్పుడే దానికి దైవ గ్రంథము లేదా ఆధ్యాత్మిక గ్రంథము అనిపించుకునే ఒక స్థాయి దొరుకుతుంది. ఉదాహరణకి కొన్ని పదాలు చూసుకుందాం. బైబిల్లో ఇవి చాలా విరివిగా వాడుతూ ఉంటారు. అందులో మొట్టమొదటిది వచ్చేసి దేవుడు, దేవుడు, దేవుడు. ఈ దేవుడు అనే పదం తెలుగు బైబిల్లో చూసినట్లయితే సుమారు 818 సార్లు వచ్చింది. అదే ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే కొన్ని రకాల బైబిల్స్లో 2700 సార్లు పైచిలకు వస్తే కొన్నిట్లో సుమారు 4400 సార్లు వచ్చింది. అయితే ఇక్కడ సుమారు అని ఎందుకు అంటున్నాను అంటే భవిష్యత్తులో చెప్పబోయే పదాల్లో కూడా ఈ సుమారు అనే వస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటి అంటే బైబిల్ ఒకటి కాదు. ఈ రోజున కింగ్ జేమ్స్ వర్షన్లో చూసుకుంటే 4459 సార్లు దేవుడు అనే పదం వస్తే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో చూసుకున్నట్లయితే 2725 సార్లు మాత్రమే వచ్చింది. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఎవరికి తోచిన తర్జుమా వాళ్ళు చేసుకున్నారు. అలాగే తెలుగులోకి వచ్చేపాటికి మరి అన్ని వేల సార్లు ఉన్నది ఇంత తక్కువ సార్లకి ఎందుకు వచ్చింది అంటే దానికి కూడా సమాధానం వాళ్ళే చెప్పుకోవాలండి. అఫ్ కోర్స్ వాళ్ళు అటువంటి వాటికి ఎప్పుడో సమాధానాలు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. కానీ అటువంటి ప్రశ్న వీళ్ళకి రావటం తక్కువ కాబట్టి వాళ్ళు ఎవరికి సమాధానాలు చెప్పరు. అండ్ మోరోవర్ వాళ్ళు పదే పదే హిందూ గ్రంథాల్లో లేని మాటల్ని, లేకపోతే హిందూ గ్రంథాల్లో కల్పించుకున్న మాటల్ని, లేకపోతే హిందూ గ్రంథాల్లో వాళ్ళకి అర్థమవ్వని మాటల్ని, ఒకే మాటని 100 మంది ప్రశ్నిస్తూ ఉంటారు. సో అది 100 మంది ప్రశ్నగా తిరుగుతూ ఉంది. కానీ సమాధానం చెప్తున్న హిందువులు ఒక 2-3 మాత్రమే. కాబట్టి ఈ 2-3 సమాధానం మళ్ళీ ఎక్కువ మందికి రీచ్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే క్రైస్తవులు ఎవరితో ఎన్ని విభేదాలున్నా ఆ విభేదాలన్నీ కూడా వాళ్ళ వ్యక్తుల మీద చూస్తారు. కానీ వాళ్ళు చెప్పే వాక్ మీద, వాళ్ళు చెప్తున్న వివరణ మీద చూడరు. కానీ మన వాళ్ళు అలా కాదు. ఏం చెప్తున్నాం అనే దానికంటే కూడా ఎవరు చెప్తున్నారు అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి కొంతమంది మంచి చెప్పినా సరే ఆ మంచి మాటలు మరుగున పడిపోతా ఉన్నాయి. మరి ఇలా 818 సార్లు దేవుడు, దేవుడు, దేవుడు అని వాడారు కదా బైబిల్లో. బైబిల్ గ్రంథం మొత్తం మీద దేవుడు అంటే ఏమిటి అనేది ఎక్కడైనా వివరణ ఉందా? ఎందుకంటే దేవుడు అంటే ఎవరు అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక పేరు చెప్తారు. ఎవరికి వాళ్ళే దేవుడు. ఏ మతానికి పడితే ఆ మతానికి ఒక్కొక్క దేవుడు తయారు చేసుకున్నారు. కానీ దేవుడు అంటే ఏమిటి అనేది బైబిల్లో ఎక్కడుందో ఎవరైనా చూపించగలుగుతారా? లేదు. కానీ బైబిల్లో స్వయంగా యెహోవాని నువ్వు ఎవరు, అసలు నీ గురించి ఏం చెప్పాలి అని అడిగితే తనిచ్చుకున్న పరిచయమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ వివరణ విన్న ఎవ్వరికీ కూడా సో దేవుడు అంటే ఇది అని చెప్పి ఎప్పటికీ అర్థమయ్యే అవకాశం లేదు ఇక. కారణం ఏంటంటే మోషేకి తనను తాను ప్రకటించుకున్న యెహోవా తన పేరు ఏమిటి అని అడిగిన మోషేకి ఒక విచిత్రమైన సమాధానం చెప్తాడు. నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పుకున్నాడు. కానీ ఆ కొనసాగింపులు ఏమన్నాడు తెలుసా? కానీ వాళ్ళెవ్వరికీ నేను యెహోవా అన్న నామమున తెలియబడలేదు అని చెప్పేసి అన్నాడు. అంటే మొట్టమొదటిసారి యెహోవా అనే పేరు, ఆ పదాన్ని మోషే మాత్రమే విన్నాడట. అంతకు ముందంతా దేవుడు తన పేరేమిటి అని కూడా చెప్పుకోలే. పోనీ ఇది పేరు కాదు, భగవంతుడి యొక్క లక్షణము అనుకుందాము అంటే నీ పేరేంటి అని అడిగితే యెహోవా అనగా అనువాడను, ఉన్నవాడను అని చెప్పేసి చెప్పుకున్నాడు. అనువాడు, ఉన్నవాడను అంటే ఇప్పుడు నేనైనా మీరైనా లలిత్ కుమార్ అనువాడు, ఉన్నవాడే ఉన్నాడు కాబట్టి మీతో మాట్లాడగలుగుతున్నాడు. అనువాడు, ఉన్నవాడు అనే పదం భగవంతుడి యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని చెప్పటానికి ఎప్పటికీ ప్రమాణం కాదు, కాబోదు కూడా. కానీ ఈ పదాన్ని పట్టుకుని ఇదిగో యెహోవా దేవుడు అంటే అనువాడు, ఉన్నవాడు, ఇదే భగవంతుడి యొక్క లక్షణం అని చెప్పేసి అంటారు. మరి అంతకు ముందు వాళ్ళందరికీ ఎలా తెలియబడ్డాడు అంటే సర్వశక్తిమంతుడు అనే పేరునే తెలియబడ్డాడట. నిజానికి భగవంతుడికి ఉన్న అనేక లక్షణాల్లో సర్వశక్తిమంతుత్వం అనేది ఒక లక్షణం మాత్రమే. కానీ భగవంతుడికున్న ఏకైక లక్షణం అది కాదు. భగవంతుడు అంటే అనేక లక్షణాలు ఉంటాయి. ఆ అనేక లక్షణాలని వేదం కావచ్చు, ఉపనిషత్తు కావచ్చు అనేక రకాలుగా నిర్వచనం చేసింది. మరి దేవుడు అంటే ఏమిటి అని సమగ్రంగా చెప్పని గ్రంథం, దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి అనేది చెప్పని గ్రంథం, దేవుడి దగ్గరికి చేరుకోవాలంటే ఎటువంటి పద్ధతులు ఆచరించాలి అని చెప్పని గ్రంథం, ఇది దైవ గ్రంథం ఎలా అవుతుంది? ఇవి మాత్రమే కాదు, బైబిల్లో సమాధానాలు లేని ప్రశ్నలు అనేక ఉన్నాయి. మాట్లాడితే అసలు బైబిల్లో మొట్టమొదటి పంచాయతీ మొదలైందే ఎక్కడొచ్చింది ప్రాబ్లం? జ్ఞానము అనే దాన్ని మానవులు పొందటం కాడించే పంచాయతీ వచ్చిందంటారు. ఓకే, సో బైబిల్ మొత్తం మీద నుంచి ఎక్కడైనా సరే జ్ఞానము అంటే ఏమిటి అనే వివరణ బైబిల్ ఎక్కడైనా ఇచ్చిందా? లేదు. పోనీ మాది కొన్ని భాగాల్లో ధర్మశాస్త్రం చెప్పబడింది, ధర్మశాస్త్రం ఇయ్యబడింది మోషే ద్వారా అని చెప్పి అంటారు కదా.
అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబిల్ ఎక్కడైనా చెప్తుందా? అంటే హిందూ గ్రంథాల ప్రకారం చూసుకుంటే ధారణాత్ ధర్మమిత్యాహు ధర్మో ధారయతి ప్రజాహ అని చెప్తున్నారు. మరికొన్ని వ్యుత్పత్తులు కూడా చెప్తూ ఉంటారు. అలాగే జ్ఞానం విషయంలో చూసుకుంటే జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానం యొక్క ప్రయోజనం ఏంటి, జ్ఞానం యొక్క పరమ లక్ష్యం ఏంటి అనేది ఎక్కడైనా బైబిల్లో చెప్పారా? హిందూ గ్రంథాల్లో చూసుకుంటే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అని చెప్తారు. జ్ఞానా దేవత కైవల్యం అని చెప్పారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక భగవద్గీతలో సాక్షాత్తు భగవంతుడి నుంచి వచ్చిన గీతలో జ్ఞానయోగం అని ఒక మొత్తం యోగమే చెప్పారు. ఒక అధ్యాయం మొత్తం కూడా దాని గురించే భగవంతుడు చెప్పడం జరిగింది. అలా మీ బైబిల్లో ఎక్కడైనా సరే జ్ఞానం అంటే ఏంటి అని చెప్పారా? ఇక పరిశుద్ధాత్మ అంటారు, లేకపోతే దురాత్మ అంటారు, నరుని ఆత్మ, దేవుని ఆత్మ, ఇన్ని రకాల ఆత్మలు చెప్పారు కదా. నీ బైబిల్ మొత్తం మీద ఎక్కడైనా సరే ఆత్మ అంటే ఏమిటి అనే దాని గురించి ఎక్కడైనా వివరణ ఉందా? ఆత్మ యొక్క లక్షణం ఏంటి, ఆత్మ యొక్క పరమావధి ఏమిటి అనేది ఎవరన్నా చెప్పారా? ఆత్మ ఎందుకు ఈ ఉపాధిని ధరిస్తుంది అనేది మీ బైబిల్లో ఎక్కడైనా ఉందా? లేదుగా. మాకు ఉపనిషత్తుల్లో చూసుకున్నా, భగవద్గీతలో చూసుకున్నా ఆత్మతత్వం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. చాందోగ్యంలో కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, ఇంకా ఎన్నో గ్రంథాల్లో. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పాపం. ఎందుకంటే బైబిల్ అనే గ్రంథం నిలబడిందే పాపం మీద. మొట్టమొదట మనుషులు భూమి మీదకి రాగానే చేసింది ఏంటి అంటే బైబిల్ ప్రకారం పాపమే. ఆ పాపం తర్వాతే పిల్లల్ని కన్నా ఇంకోటి కన్నా ఏంటి వాళ్ళు చేసిన పాపం అంటే జ్ఞాన ఫలాన్ని తిని జ్ఞానాన్ని పొందటం. జ్ఞానాన్ని పొందటాన్ని బైబిల్ పాపంగా నిర్వచించింది. ఇక ఆ తర్వాత దానికి పెట్టుకున్న పేరేంటంటే ఆజ్ఞాతిక్రమణమే పాపము అని చెప్పేసి అన్నారు. సరే, మరి ఆజ్ఞాతిక్రమణ పాపము అంటే మీరిచ్చిన ఆజ్ఞల్లో నరహత్య చెయ్యరాదు, అబద్ధాలు ఆడరాదు, వ్యభిచరించరాదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ యెహోవాకు అత్యంత ఇష్టమైన వాళ్ళు ఈ పనులన్నీ చేశారు. మరి వీళ్ళందరినీ పాపులుగా యెహోవా ఎందుకు పరిగణించలా? వీళ్ళందరినీ తన ప్రియ కుమారులుగా, ప్రియమైన వాళ్ళగా ఎందుకు చెప్పుకున్నారు? ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది బైబిల్ విషయంలో, బైబిల్ దేవుడి విషయంలో వర్తించదు కాబట్టి. అలా తన వాళ్ళ కోసం తనే స్వయంగా బ్రేక్ చేసే రూల్స్ని పెట్టుకున్న బైబిల్ ఏ విధంగా ధర్మశాస్త్రం అవుతుంది, ఏ విధంగా ధర్మ గ్రంథం అవుతుంది? పోనీ పాపానికి ఫలితం ఏంటి అంటే బైబిల్ ప్రకారం నరకం అంటారు. మరి పాపానికి విరుద్ధమైంది ఏంటి అంటే బైబిల్లో ఏమి చెప్పరు. పుణ్యం అనే పదం బైబిల్లో ఎక్కడ కనపడదు. కానీ హిందూ గ్రంథాల్లో చూసుకుంటే పాపానికి పుణ్యానికి చాలా సింపుల్ నిర్వచనం ఇచ్చారు వ్యాసుల వారు. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. అంటే పక్క వాళ్ళకి సాయం చేయడం, పక్క వాళ్ళకు ఉపయోగపడటం పుణ్యం, పక్క వాళ్ళను పీడించుకు తినటమే పాపం అన్నారు. కానీ బైబిల్ ప్రకారం మీరు హత్యలు చేసినా, మానభంగాలు చేసినా, ఏమైనా చేసినా పర్లేదు, కానీ చివరిలో దేవుణ్ణి నమ్ముతున్నాం అని ఒప్పుకుంటే చాలు, ఆ దేవుడు మీ పాపాలు మొత్తం తొలగిస్తాడు అంటూ వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. పోనీ ఇంతకీ దేవుడు 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 అని చెప్పేసి అంటున్నారు కదా, ఈ బైబిల్ పూర్తిగా దేవుడి గురించే చెప్పబడిందా అంటే అదేం లేదండి. వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది అని చెప్తారు, కానీ నిజానికి పరిశుద్ధాత్మ ప్రేరేపించింది అనే మాట ఈ గ్రంథం యొక్క ప్రమోషన్ కోసం వాడేదే తప్ప ఇది మొత్తం 40 మంది కూర్చుని ప్రపంచం పట్ల ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు, భగవంతుడంటే ఏమాత్రం తెలియని వాళ్ళు, దైవ లక్షణాలు, దైవం యొక్క ప్రాశస్త్యం గురించి ఏమీ తెలియని వాళ్ళు రాసుకున్న తప్పుల తడకతో కూడిన మాటలే తప్ప దైవ గ్రంథంగా అనిపించుకునే మాటలు ఎక్కడా కాదు. ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో పాత నిబంధనలో ఉండే దేవుడు కొత్త నిబంధనలో, కొత్త నిబంధనలో ఉండే దేవుడు పాత నిబంధనలో పేర్లు మచ్చుకి కూడా కనపడవు. ఉదాహరణకి యెహోవా అనే పేరు పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాల్లో కలిపి 5557 సార్లు మనకి తెలుగు బైబిల్లో కనిపిస్తుంది. అదే ఇంగ్లీష్ బైబిల్స్లో చూస్తే సుమారు 7000 చోట్ల కనిపిస్తూ ఉంది ఆ పేరు. మరి తెలుగులోకి వచ్చేపాటికి ఆ పేరు ఎందుకంత కుదించబడింది, ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేపాటికి ఎందుకు ఆ పేరు అన్ని ఎక్కువ సార్లు వచ్చింది అంటే ఇది బైబిల్ పండితులు అని చెప్పుకుంటున్న ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్లే దీనికి సరైన సమాధానం చెప్పాలి. అలానే ఏదో గుడ్డిగా ఒక వీడియో చేసేసి సమాధానం చెప్పేశాను, ఆల్ ఈజ్ వెల్ అయిపోయింది అంటే అది వాళ్ళ విఘ్నత అని చెప్పాలి. ఇక కొత్త నిబంధనలో గనక చూసుకుంటే యేసు అనే వ్యక్తి పేరు 27 పుస్తకాల్లో చూస్తే 839 సార్లు మనకి తెలుగు బైబిల్లో కనిపిస్తుంది. అదే ఇంగ్లీష్లో 1300 సార్లు సుమారుగా కనిపిస్తూ ఉంది. ఈ సుమారు అనే పదాన్ని ఎందుకు చెప్పానో మీకు ఆల్రెడీ చెప్పా కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా ఉండాలి కాబట్టి. ఇక ఇందులో దేవుడు అంటే యెహోవా స్వయంగా మాట్లాడిన మాటలు చూస్తే కేవలం 476 వచనాలు మాత్రమే. అంటే
మొత్తం ఉన్న 23,145 పాత నిబంధన వచనాల్లో కేవలం 476 వచనాలు మాత్రమే యెహోవా మాట్లాడినట్లుగా చెప్పబడతాయి. అది యెహోవా నేరుగా మాట్లాడలేదు. యెహోవా కొంతమంది ప్రవక్తలను అడ్డం పెట్టుకుని మాట్లాడిన మాటలే. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇక కొత్త నిబంధనలో యేసు మాట్లాడినట్లుగా చెప్పబడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అంతా బైబిల్ పండితులు చెప్తున్న ప్రకారం చూసుకుంటే వచనాలుగా కాదు, పదాలుగా చూసుకుంటే కేవలం 1500 నుంచి 2000 పదాలు మధ్యలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. అది కూడా ఒక అంచనా మాత్రమే, ఇదమిత్తంగా చెప్తారు. యేసు మాట్లాడినట్లుగా ఎక్కడా లేదు. కానీ దీన్ని పట్టుకొచ్చి వీళ్ళు ఇది దైవ గ్రంథము, దైవ వాక్కు అని చెప్పేసి చెప్తా ఉంటారు. అలాగే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్పేసి చెప్తారు. మరి అలా వస్తే భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు భగవాన్ ఉవాచ అని చెప్పేసి చెప్పారు. అలాగే దాని టైటిల్ కూడా చూడండి, భగవద్గీత, స్వయంగా భగవంతుడు నోటి నుంచి వచ్చిన మాట. మరి 700 శ్లోకాలతో కూడిన భగవద్గీత గ్రంథంలో సుమారు 574 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ నేరుగా చెప్పారు కదా. మరి స్వయంగా భగవంతుడు చెప్పాను అని చెప్తున్న మాట, భగవంతుడు స్వయంగా అవతారంలో వచ్చి మనకి చెప్పిన మాటలైన భగవద్గీతను మాత్రం వీళ్ళు అబద్ధాలని, తప్పుడు మాటలని ఎలా ప్రచారం చేస్తారు? అలా ప్రచారం చేస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళు సమాధానాలు ఇవ్వకుండా ఎందుకుంటారు? ఇక వేదం చూసుకున్నట్లయితే సాక్షాత్తు ఋషినా మంత్రద్రష్ట అని చెప్తారు. అందులో వేదాల్లో ఉన్న మంత్రాలు ఏవి కూడా ఋషులు మంత్రకర్తలు కాదు, మంత్రద్రష్టలు. అంటే ఆ మంత్రాన్ని వాళ్ళు అనేక యుగాలు తప్పించి తపస్సు చేసి వాటిని గ్రహించారు, దర్శించారు. అంటే సాక్షాత్తు భగవంతుడి నుంచి పొందారు. అందుకే వేదాన్ని అపౌరుషేయం అంటారు. అటువంటి వేదంలో కానీ లేకపోతే భగవద్గీతలో కానీ ఎక్కడ అసలు చెడ్డ మాటలు లేవు కదా. వేదంలో కూడా మనకి చూసుకున్నట్లయితే కృణ్వంతో విశ్వమార్యం అని చెప్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యవంతంగా తీర్చిదిద్దాలని చెప్తారు. భద్రం కర్ణేభి శృణ్యామదేవాహ భద్రం పశ్యే మాక్షభిర్యజత్ర స్థిరైరంగై స్తుష్టువాగుంసస్తనూభిః అని చెప్తారు. అంటే మేము ఎప్పుడు మంచే వినాలి, మేము ఎప్పుడు మంచే చూడాలి. ఇదే కదా వేదం చెప్తా ఉంది. ఇందులో ఏం తప్పు ఉందని చెప్పేసి వేదం మీద, ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద ఇంత దుష్ప్రచారం చేసుకుంటూ వాళ్ళ బైబిల్ని ఫ్లేరప్ చేసుకోవాలని చూస్తున్నారు. అంటే సింపుల్ లాజిక్, వాళ్ళ గ్రంథం మంచిది అనిపించుకోవాలి అంటే పక్క వాళ్ళ గ్రంథాలు చెడ్డవి అని చెప్పాలి అన్న ఒక లాజిక్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒక గీత పెద్దది అనిపించాలంటే దాని పక్కన ఇంకో చిన్న గీత గీస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, హిందూ గ్రంథాలన్నీ కూడా బైబిల్తో కంపేర్ చేస్తే ఆకాశం స్థాయి. ఆ స్థాయి గ్రంథాల గురించి విమర్శ చేసే ప్రతి వాళ్ళకి కూడా ఆ గ్రంథాల్లో ఉన్న గొప్పతనాన్ని కంపారిటివ్గా చెప్తూ బైబిల్లో ఏం చెప్తున్నారు, హిందూ గ్రంథాల్లో ఏం చెప్తున్నారు అనేది కంపారిటివ్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ సిరీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈ సిరీస్ గురించి ఉపోద్ఘాతం స్పష్టంగానే ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ దట్ మీ అందరూ మెచ్చే భాషలోనే ఇచ్చాను అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఈ సిరీస్లో మాత్రమే నా భాష ఇలా ఉంటుంది. కౌంటర్ వీడియోస్లో కంటెంట్ అలాగే ఉంటుంది. ఆ కంటెంట్కి మనం ఇచ్చే రిటార్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు మారకుండా ఉండటం కోసం, మారిన వాళ్ళు తిరిగి రావటం కోసం సబ్జెక్ట్ని అర్థమయ్యేలాగా ఈ వీడియో సిరీస్లో చెప్తున్నాను తప్ప మనలో ఉన్న ఫైర్, ఈ సుమంతా కూడా తగ్గదు కూడా. సో స్టే ట్యూన్ టు హిందూ జనశక్తి. ఈ వీడియోస్ మరింత మందికి చేరేలా చేయండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై, జై సనాతన ధర్మం.